తెలంగాణ నుంచి అండర్ 20 గేమ్ కబడ్డీ గేమ్ ఆడటానికి 14 మంది అమ్మాయిలు అయితే సెలెక్ట్ అయ్యారు. సో ఈ 14 మంది అమ్మాయిలు ఏ జిల్లా నుంచి వచ్చారు, వాళ్ళు ఈ కబడ్డీ వైపు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళ గురించి మరిన్ని వివరాలని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్రా, నీ పేరేంటి అండ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ గురించి మొత్తం మా ప్రేక్షకులకి. నా పేరు అఫ్షా. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. గౌట్ కాలేజ్, జూనియర్ గౌట్ కాలేజ్ హాలియాలో. మాది నల్గొండ డిస్టిక్. అంటే నాకు ఈ స్పోర్ట్స్లో ఈ కబడ్డీలో రావడానికి కారణం మా డాడీ. అంటే మా డాడీ కూడా స్పోర్ట్స్ కబడ్డీ ఆడారు. ఆయనకు ఉంది ఇంట్రెస్ట్, నేను కూడా అవ్వాలి అనుకున్నాడు. ఆయన వల్ల కానీ గోల్ నా నుంచి తీసుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే నేను కూడా ఆయన చూసి నేను కూడా కబడ్డీకి వెళ్ళాలి, నేను కూడా మా డాడీ గోల్ కోసం చేయాలి అనేసి నేను కూడా అదే ఫిక్స్ అయిపోయి నేను ఇలా వచ్చే గేమ్స్లో. ఏ ఏజ్ నుంచి ఆడుతున్నావు కబడ్డీ? నేను అంటే స్టార్ట్ చేసింది 2nd క్లాస్ నుంచి ప్రాక్టీస్. ఇంకా నేను ఈ స్టేట్ మీట్స్ ఎవరిని స్టార్ట్ చేసింది 7th క్లాస్ నుంచి ఆడడం స్టార్ట్ చేసాను. ఓకే, నెక్స్ట్ నువ్వు. నా పేరు హనీ, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను గేమ్స్లోకి ఎట్లా వచ్చానంటే నాకు అప్పుడు గేమ్స్ ఏం తెలియదు. నేను సోషల్ వెల్ఫేర్లో జాయిన్ అయ్యాను హాస్టల్లో. అక్కడ మేడం పీఈటీ మేడమ్స్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. అక్కడ నుంచి నేను అకాడమీకి వెళ్ళాను నల్లకంచ. అక్కడ కాశీ మేడం అని మా కోచ్ మేడం మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ మేడం వల్లనే నేను నేషనల్స్ ఇంత మంచిగా ఆడడం స్టార్ట్ చేశాను. దానివల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రిఫర్ చేశారు మీ అందరినీ కూడా? సోషల్ వెల్ఫేర్లో ఇట్లా సమ్మర్ క్యాంప్ ఇట్లా పెడతారు. దాంట్లో సెలెక్ట్ అయ్యి మంచిగా ఆడే వాళ్ళని తీసుకొని అకాడమీస్లో జాయిన్ చేస్తారు. అక్కడ మేము ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. I'm Beenani from Nagar Karnool district. I'm studying now in 10th class. First I played in 7th class. I played kabaddi because of in my school teachers are playing so well, so I interested in kabaddi. 7th క్లాస్ నుంచి. Yes. సో తర్వాత ఏమైనా అంటే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ అలా ఆడటం అయినా జరిగిందా? 5 nationals I played. ఓకే. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? My family background, my father and mother agriculture laborer. ఓకే ఓకే, నెక్స్ట్. నా పేరు సోనాలి, నేను రంగారెడ్డి జిల్లా నుంచి ఆడుతున్నా. 5 నేషనల్స్ ఆడినా. మా కోచ్ కాశీ మేడం. Myself, U Sanjana. I am from Warangal district. I am playing from 9th class. Now I am studying degree first year. సో 9th క్లాస్ నుంచి ఆడుతున్నప్పుడు అంటే పేరెంట్స్ కబడ్డీ అంటే ఆడపిల్లలకి మ్యాక్సిమం అథ్లెటిక్స్ కానీ లేదు ఇట్లాంటి సాఫ్ట్ గేమ్స్. సో కబడ్డీ అన్నది ఆడపిల్లలకి కొంచెం టఫ్. హౌ యూ కన్విన్స్డ్ యువర్ పేరెంట్స్? నాకంటే మా కోచ్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేశారు. వాళ్ళే మా డాడీని కన్విన్స్ చేశారు. ఓకే. సో అప్పటి నుంచి డాడీ వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉన్నారు నాకు. అప్పటి నుంచి డాడీ వాళ్ళు కూడా సపోర్ట్. సో ఇలా క్యాంప్స్ ఇవి అంటే కూడా ఇంట్లో నో అబ్జెక్షన్? పంపిస్తారు ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు రాజేశ్వరి, నేను గద్వాల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నా కబడ్డీ మీద ఆసక్తి ఉండడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. మా పీటీ సార్ నాకు ఎంతో ప్రాక్టీస్ చేయించడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా ముందు కూడా నేను ఇంకా పైకి ఎదగాలని అనుకుంటూ నేను ఈ గేమ్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటున్నాను. అండ్ అలానే అంటే మీరు గద్వాల్ అంటున్నారు కాబట్టి మోస్ట్లీ అక్కడ మనకి ఎక్కువ విలేజెస్ ఉంటాయి. మీది కూడా ఒక విలేజేనా? సో విలేజ్ నుంచి కబడ్డీ ఆడటం అంటే చెప్పాలంటే ఒక అమ్మాయికి ఛాలెంజ్. ఎందుకంటే విలేజెస్ నుంచి చాలామంది అపోజ్ చేస్తారు ఆడపిల్లకి ఈ గేమ్స్ ఏంటి. సో ఇలాంటివి ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఊర్లో చాలామంది అన్నారు, మీకు అవసరమా ఆడడం, ఏదైనా పని చూసుకోవచ్చుగా, ఏదైనా నేర్చుకోవచ్చుగా, ఈ కబడ్డీ ఆడడం అవసరమా అని ఇంట్లో వాళ్ళుగా ఫోర్స్ చేసి వద్దన్నారు. ఓకే. మేము మా పీటీ సార్ వల్ల మేము ఇక్కడ వరకు వచ్చాం. సో ఇక్కడ స్కూల్ ఏజ్ నుంచి పీటీ సార్ వాళ్ళు లేదంటే కాలేజ్లోనా? నేను స్కూల్లో నుంచే 7th క్లాస్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి వాట్ ఈస్ యువర్ గోల్? అంటే ఇప్పుడు ఇంతమందిని అపోజ్ చేసుకుని బయటకు వస్తున్నావు. సో వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్? అంటే లైక్ నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అలా ఉంటాయి కదా. సో ఎక్కడ చూడాలనుకుంటున్నావు నిన్ను ఒక 5 years? నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను ఒక స్థాయిలో ఉండాలి. అది మా పేరెంట్స్ చూసి గర్వపడాలి, మా పీటీ సార్ కూడా గర్వపడాలి. అంతకుమించి నాకు ఎంత గోల్ లేదు ఇంకా. వావ్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. నా పేరు అఖిల, నేను జనగాం డిస్టిక్ నుంచి వచ్చాను. నేను నా 6th క్లాస్ నుంచి గేమ్ ఆడడం స్టార్ట్ చేశాను. అప్పట్లో మా పేరెంట్స్ వద్దు ఆడకు ఎందుకు అని అన్నారు. కానీ మా పీటీ సార్ సుధాకర్ సార్ మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి
నేను ఆడిపిస్తా, ఏదున్నా నేను చూసుకుంటా, ఎన్నుకుండి ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా అని సార్ చెప్పడం వల్ల మా పేరెంట్స్ పంపించడం జరిగింది. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన ఆడడం. ఇప్పుడు ఏం చదువుతున్నారు మరి? నేను ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నారు. సో మరి అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ చాలా మట్టుకు డిగ్రీ కాలేజ్లో ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఎగ్జామ్స్ని పక్కన పెట్టి ఇంత దూరం మీరు వచ్చి ఇన్ని డేస్ క్యాంప్లో ఉండడం మరి మీకు ప్రాబ్లం, స్టడీస్కి ఇబ్బంది అవ్వట్లే? అవుతుంది, కానీ నేను కవర్ చేసుకుంటా, అవి ఇవి మేనేజ్ చేసుకొని నేను చదువుకోగలను. మా కాలేజ్లో మరి మీకు పర్మిషన్ ఇస్తున్నారా? ఇస్తారు, పర్మిషన్ ఓకే. సో మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? ఫార్మర్స్. అంటే ఫార్మర్స్ అంటే ఆల్మోస్ట్ విలేజ్ సైడే. మీకు సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే అంటారు కదా, అరే చిన్న చిన్న బట్టలు వేసుకుని ఏంద్ర ఆడేది ఆడపిల్లలు, ఇది మెయిన్లీ ఆడపిల్లలకి అంటే ప్రో కబడ్డీస్ ఇట్లాంటి వాటిల్లో మగపిల్లలు ఫేస్ చేసిన దానికంటే ఆడపిల్లలు ఫేస్ చేసింది ఎక్కువ ఉంటుంది. సో నీకు అట్లాంటి సిచ్యువేషన్ అయినా ఇంట్లో కానీ విలేజ్లో కానీ ఫేస్ చేయడం జరిగింది? ఇంట్లో ఏం జరగలేదు మేడం, కానీ ఊర్లో చాలామంది అన్నారు ఎందుకు ఆడడం, ఎవరు లేరు మా ఊర్లో నుంచి ఆడడం కూడా ఎవరు, నేను ఒక్కదాన్నే. చాలామంది అన్నారు మా పేరెంట్స్ని. మా పేరెంట్స్ ఏం పట్టించుకోలేదు, ఏం కాదు నువ్వు ఆడు. ఏ టైం మనం గేమ్స్కి వెళ్తాం కానీ ఏ టైం కోసమో తెలియదు, నైట్ చాలా లేట్ అవుతుంది. అయినా కూడా మా పేరెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసి ఏం కాదు పర్లేదు నువ్వు రా, ఏ టైంలో వచ్చినా నేను నిన్ను రిసీవ్ చేసుకుంటా, ఎవరేమన్నా నాకు పర్వాలేదు అంటూ వాళ్ళు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్టేజ్లో. వెరీ గుడ్. నా పేరు వర్ష, నేను కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చాను. గురుకులో చదువుకున్నాను. ఆ ఇంటర్లో నేను ముందు కబడ్డీ అనే గేమ్కే రాకపోదు. ఇంటర్లో మా మేడం ఎంకరేజ్ చేసే వల్ల ఇంటర్ నుంచి స్టార్ట్ చేశాను. డిగ్రీ అసోసియేషన్ గేమ్ అనేది నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తెలిసింది. ఆ డిగ్రీ నుంచి అసోసియేషన్ గేమ్స్ ఆడుతున్నాను. అంటే ఇంటర్ నుంచి ఆడుతున్నా అంటే ఒకళ్ళు చెప్పడం వల్ల. సో కబడ్డీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాది ముందు కబడ్డీ కాదు, ముందు అథ్లెటిక్స్ ఆడేదాన్ని. తర్వాతకి కబడ్డీ, అది కూడా మా గురుకులలో అథ్లెటిక్స్ మేడం లేరని గురుకులలో పీడి మేడం కబడ్డీ నేర్పిస్తుందంటే అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను. ఓకే, తర్వాత కబడ్డీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో మరి ఇప్పుడు ఏంటి, కబడ్డీలో ప్రో ప్లేయర్ అవ్వాలనా లేదా కబడ్డీ ద్వారా గవర్నమెంట్ జాబ్ ఏమైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయి గోల్స్? గవర్నమెంట్ జాబ్స్ కోసం. సో జస్ట్ ప్లేయర్ అయ్యి ఒక నేషనల్ ప్లేయర్ అయ్యి జాబ్స్ కోసం. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మమ్మీ డాడీ ఫార్మర్. ఓకే. సో మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫార్మర్స్ పిల్లలే. సో మీ అందరికీ కష్టం విలువ తెలుసు. మీకు ఇదంతా కబడ్డీ, ఈ దెబ్బలు ఇవంతా మీకు కొత్తగా అనిపించు. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు మహేశ్వరి, నేను రంగారెడ్డి నుంచి వచ్చాను. నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను నా 7th స్టార్ట్ చేసిన ఆడడం. 8th నుంచి మీట్స్ ఆడడం స్టార్ట్ చేసిన. ఇప్పటికి 3 నేషనల్స్ ఆడినా, ఇది నా 4th నేషనల్. సో 4 నేషనల్స్ చూసావు. సో ఈ ప్రతిసారి అంటే ఫస్ట్ నేషనల్స్ ఆడినప్పటికీ సెకండ్ టైం ఆడినప్పటికీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ ఫౌండ్? డిఫరెన్స్ కొంచెం టీమ్ కోఆర్డినేషన్ అది కొంచెం పెరిగింది, కాకపోతే ఇంకా నేర్చుకోవాలి మనం. అంటే మనకి ప్రతిసారి నేషనల్ ఆడేటప్పుడు టీం అనేది చేంజ్ అవుతుంటుంది కదా. సో కొత్త టీం మెంబర్స్తో మింగిల్ అవ్వటం కానీ వాళ్ళతో మళ్ళీ ప్రాక్టీస్, వాళ్ళతో కోఆర్డినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఎలా వాళ్ళతో క్యాంప్ చేస్తాం కదా. ఓకే. 10 to 15 days క్యాంప్ చేస్తాం, అక్కడ ఇంటరాక్ట్ అవుతాం వాళ్ళతోటి. ఓకే. సో టీమ్ కోఆర్డినేషన్. ఓకే. సో మరి మీ టీం మెంబర్స్ అందరికీ మామూలుగా నేషనల్ గురించి ఇలా చెప్పాలి అంటే ఏం చెప్తావు? ఏం లేదు, అవతల వాళ్ళని ఫస్ట్ పెద్ద టీం అనుకోకుండా మనం డేర్గా ఆడితే మనం ప్లేస్ కంపల్సరీ కొడతాము. ఇక్కడ నుంచే మనము కొట్టము, ఇంకా వాళ్ళు మనల్ని కొడతారు అనుకుంటే అక్కడ ఇంకేం ఉండదు. ఏముండదు. ఓకే. నెక్స్ట్. నా పేరు కీర్తి, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను 5th క్లాస్ నుంచి కబడ్డీ ఆడడం స్టార్ట్ చేసిన. 8th నుంచి అసోసియేషన్ గేమ్స్ ఆడుతున్నా. ఇది నా 4th నేషనల్, 3 నేషనల్స్ అయిపోయినాయి. సో అంటే యాక్చువల్గా మీరు మామూలుగా ఈ ఊళ్ళో ఆడినప్పుడు మ్యాక్సిమం మట్టిలో ప్రాక్టీస్ చేస్తారు, మట్టిలో ఆడుంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కంప్లీట్గా మీరు మ్యాట్స్ మీద ఆడతారు. ఈవెన్ నేషనల్స్లో ఆడినా ఎక్కడ ఆడినా సరే మ్యాట్ మీద ఆడతారు. ఇది మీకు కొంచెం ప్రాక్టీస్ డిఫికల్టీ అవుతుంది. అంటే మా కోచ్ మా కోసం మ్యాట్ కూడా తెప్పించారు మా దగ్గర. అన్వర్ అన్న మా కోచ్. మేము వీక్లీ 2 మ్యాట్ పైన కూడా ప్రాక్టీస్ చేస్తాం. మాకు అలవాటు ఉంది, మట్టి పైన ఆడతాం, మ్యాట్ పైన ఆడతాం. మాకు ఒక అకాడమీ, సేమ్ ఇలానే అకాడమీ ఉంటుంది. అన్వర్ అన్న కోచ్ కొంతమంది స్టూడెంట్స్ని ఆయన ప్రాక్టీస్ చేయిస్తారు. ఓకే. మేము అక్కడ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈజీగా మేము ఆడుకోవచ్చు. మీ విలేజ్ నుంచి ఎంతమంది ఇలా కబడ్డీకి? నేను హఫ్షా, మేమిద్దరం. ఇంకా ఉన్నారు సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, జూనియర్స్ కూడా, సబ్ జూనియర్స్ కూడా ఉన్నారు. మా విలేజ్ నుంచి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. మీ విలేజ్లో మంచి ఎంకరేజ్మెంట్ ఉంది అమ్మాయిలకి. సో
అంటే ఇప్పుడు మనకి ప్రో కబడ్డీ ఇప్పటిదాకా అబ్బాయిలకే లాంచ్ చేశారు, ఇంకా అమ్మాయిలకి లాంచ్ చేయలేదు. మీరు ఆల్రెడీ అందరూ చెప్పాలంటే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. సో మీరు అంటే రిక్వెస్ట్ ఏమైనా పెట్టడం అంటే జరిగిందా, అమ్మాయిలకు కూడా ప్రో కబడ్డీ ఉంటే బాగుండని మీరు ఏమైనా భావిస్తున్నారా? అనుకున్నాము. సార్ మాకు ప్రామిస్ చేశారు సమ్మర్లో యువ సిరీస్ బాయ్స్కి అయింది, గర్ల్స్కి పెడతానని. దాని తర్వాత అవుతుంది, ఇంకా మెల్లగా మాకు అది కూడా వస్తుంది. సార్స్ వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి. సో మీరందరూ నేషనల్స్ ఆడినప్పుడు మీరు టఫెస్ట్ టీమ్గా ఫీల్ అయిన టీం ఏది? హర్యానా సాయి టఫెస్ట్ టీమ్. హర్యానా టీం కొంచెం టఫెస్ట్ అనుకున్నాను. ఓకే. నా పేరు మైశ్రీ, నా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుంచి వచ్చిన. నేను నా 7th క్లాస్లో గేమ్ స్టార్ట్ చేసిన, 8th నుంచి అసోసియేషన్స్ ఆడిన. ఇది నా 4th నేషనల్. నేను కబడ్డీ ఆడడానికి మెయిన్ రీజన్ మా బాబాయ్. ఫస్ట్లో నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోతుండే, అకాడమీ సెలక్షన్స్ అని చెప్పేసి మా సొసైటీలో పెట్టారు. నేను వెళ్ళినా అక్కడ సెలెక్ట్ అయినా మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను గేమ్ స్టార్ట్ చేసిన. మా కాశీ మేడం కోచింగ్ వల్ల ఇక్కడ దాకా వచ్చినాం. అండ్ మీరు మీ విలేజ్కి వెళ్ళినప్పుడు మీ విలేజ్లోని మిమ్మల్ని చూసి ఏమైనా మాక్ చేయటం, ఏంటి ఇట్లా అమ్మాయిని ఎందుకు, ఆడపిల్లని ఎందుకు ఇలా పెంచుతున్నారు, ఇట్లాంటివి ఉండవా? చాలామంది అన్నారు అబ్బాయిలాగా అట్లా ఎందుకు అమ్మాయిని పెంచడం అంటే, అది మా ఇష్టం అని చెప్పేసి నేనేదో సాధించాలి అని చెప్పేసి వాళ్ళు నన్ను ఇట్లా. మీ ఫాదర్ అండ్ మదర్ కూడా ఫార్మర్సేనా? మా డాడీ లారీ డ్రైవర్, మమ్మీ ఇంట్లో. మమ్మీ ఓకే. సో అంటే చెప్పాలంటే వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని గట్టిగా ఆడి ఖచ్చితంగా మీరు ఒక లెవెల్లో ఉండాలని వాళ్ళు ఆశిస్తున్నారు. సో మీ పేరెంట్స్కి నేను ఇది డెడికేట్ చేయాలనుకుంటున్నాను అంటే ఏ విక్టరీ మీరు డెడికేట్ చేస్తారు? అంటే లైక్ గవర్నమెంట్ జాబ్ ఆర్ ఏదైనా ఒక కప్పు, లేదు ఇలా ఏ డెడికేట్? మా డాడీకి నేను ఇండియాకి ఆడితే చూడాలని. సో డెఫినెట్లీ విల్ హోప్ ఫర్ దట్. ప్రో కబడ్డీ అమ్మాయిలకు కూడా లాంచ్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్. I'm Spandana from Sangareddy district. Currently I am pursuing degree first year, ma'am. Okay. I entered this field in inter first year. The main reason why I joined in kabaddi is my father, ma'am. Okay. Firstly I interested in fitness. తర్వాత డాడీ ఏం చెప్పినాడంటే స్పోర్ట్స్లో జాయిన్ అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని చెప్తే జాయిన్ అయ్యాను. ఓకే. సో ఇంటర్ నుంచి ఆడుతున్నారు కాబట్టి కొంచెం అంటే మనకి వాటికి అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ 4th 5th క్లాసులు 6th క్లాసుల నుంచి ఆడుతున్నారు. మీరు ఇంటర్ అంటే ఒక 2 years ప్రాక్టీస్ ఉంది. సో ఈ 2 years ప్రాక్టీస్లో మీరు ఇమీడియట్గా నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. దిస్ ఇస్ మై ఫస్ట్ నేషనల్. అదే ఫస్ట్ టైం నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ నర్వస్, మ్యామ్. బట్ ఇక్కడ క్యాంప్ తీసుకున్నందుకు కొంచెం క్లోజ్ అయినారు అందరు. ఓకే. సో అంటే నేషనల్స్కి వెళ్తున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ గైడ్ లైన్స్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యువర్ కోచ్? అంటే ఇట్లా టీమ్స్ గురించి చెప్పటం కానీ, లేదు ఇలా ఉండాలి, ఇలాంటి మెలకువలని చెప్తూ ఉంటారు కదా కోచ్. సో అట్లాంటి ఎటువంటి గైడ్ లైన్స్ వస్తుంది మీకు కోచ్ నుంచి? సతీష్ సార్, రమేష్ సార్ మంచి క్యాంప్ తీసుకున్నారు, మ్యామ్. ఓకే. చెప్పినారు మంచి టీమ్ కోఆర్డినేషన్ గురించి, డిసిప్లిన్ గురించి మొత్తం చెప్పినారు. సో మీకు అంటే క్యాంప్స్లో ఏంటంటే ఉంటాయి మెయిన్గా? క్యాంప్కి వస్తే మీకు ఏంటంటే ఉంటాయి అంటే ఓన్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందా, లేదు మీకు మెంటల్ ట్రైనింగ్ ఉంటుందా, లైక్ ఏ రకమైన కోచింగ్ ఉంటుంది మీకు? బోత్ ఫిజికల్ మెంటల్, మ్యామ్. ఓకే. టీమ్ కోఆర్డినేషన్, ఇంకా డిఫెన్స్ చెప్తారు, అఫెన్స్ చెప్తారు. ఓకే. ఫిట్నెస్ కూడా మార్నింగ్ ఎక్కువ ఫిట్నెస్ ఉంటుంది, మ్యామ్. ఈవినింగ్ మ్యాచెస్ ఆడతారు. స్కిల్స్ కూడా చెప్తున్నారు, మ్యామ్. స్కిల్స్ కూడా? ఎస్, మ్యామ్. సో అంటే మొత్తం మీరు ఏది కబడ్డీకి మీరు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, అంటే అదర్ టీమ్ని మీరు ఎలా ఫేస్ చేయాలన్నది మొత్తం కూడా ఈ క్యాంప్లోనే జరుగుతుంది ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ, మ్యామ్. నా పేరు స్నేహప్రియ, నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ నేను అథ్లెటిక్స్. ఓకే. నాకు నేను ప్రో కబడ్డీ చూస్తా డైలీ అండ్ సీజన్ అప్పుడు. నాకు ఇక ప్రో కబడ్డీ చూడడం వల్ల, బయట మ్యాచెస్ చూడడం వల్ల నాకు కబడ్డీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. నేను నా 8th ఎండింగ్లో స్టార్ట్ చేశా ఫిట్నెస్ కబడ్డీలో జాయిన్ అవ్వడు. అప్పటి నుంచి మా దివ్య మేడం మాకు అప్పుడు ఏమీ రాదు, చైన్స్ మొత్తం మా మేడమే నేర్పించింది. సో మీరు అథ్లెట్ అంటున్నారు కాబట్టి అథ్లెట్స్ చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఇస్తారు గేమ్లో. సో వాట్స్ యువర్ బెస్ట్ మూమెంట్? అంటే లైక్ ఈ ఇదిలో నన్ను వాళ్ళు ఆపోజిట్ టీం పట్టుకోలేరు, ఈ స్టెప్ నేను వేస్తే వాళ్ళు పట్టుకోలేరు అన్నది ఏదైనా ఉందా? హ్యాండ్ టచ్ బోనస్. సో హ్యాండ్ టచ్ బోనస్లో మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. సో యాజ్ పర్ యూ
మీ టీంలో అంటే ఇప్పుడు ఈ క్యాంప్లో చూసారు కదా, మీ టీంలో వీళ్ళు బెస్ట్, వీళ్ళతో ఆడి గెలవాలి అనిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 13 మందిలో? మహేశ్వరి. ఎందుకు? డిఫెన్స్. నేను బోనస్ ఇచ్చినప్పుడల్లా నన్ను కొట్టిద్ది. సో మహేశ్వరిని ఆడి గెలవాలి. ఇంకా మహేశ్వరి కాకుండా సిరి. ఎందుకు? సో సిరిని కొట్టాలి. డైవ్ వేసిద్ది మేము. ఓకే, సిరి డైవ్ వేస్తుంది కాబట్టి సిరిని గట్టిగా కొట్టి గెలవాలి. సో మీరు కూడా అంటే లైక్ తను చెప్పింది ఆల్రెడీ, మీరు కూడా సేమ్ ఇట్లా హెయిర్ ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాది స్పోర్ట్స్ మ్యాన్ 5th నుంచి స్పోర్ట్స్. మా స్కూల్లో అందరికి కటింగే ఉండిద్ది. ఓకే, మీరు చదివే స్పోర్ట్స్ కాలేజ్లో. ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ? 16. సో ఇక్కడ అండర్ 16 to 20 మధ్యలో ఉన్నారు అందరూ కూడా. సో మీరు చదివేది కూడా స్పోర్ట్స్ స్కూలే. అండ్ అంటే స్కూల్ తరఫు నుంచి పంపిస్తున్నారా మిమ్మల్ని, లేదు మీ లోకల్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫు నుంచి పంపిస్తున్నారు? డిస్ట్రిక్ట్ అసోసియేషన్. సో మీ అందరికీ అంటే లైక్ ఇక్కడ మీరు ఇలా కబడ్డీ అకాడమీకి వచ్చున్నారు, ఇక్కడ కాసాని కబడ్డీ అకాడమీకి. మీరు ఆల్రెడీ వేరే అకాడమీస్లో కూడా కోచింగ్స్ తీసుకుని ఉంటారు. సో మీకు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపించింది? స్పీడ్ కోఆర్డినేషన్ మ్యామ్. స్పీడ్ కోఆర్డినేషన్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆల్రెడీ కలిసి స్కిల్స్ కొత్తగా స్కిల్స్ నేర్పించారు. సో ఇక్కడ కోచెస్ నేర్పించారా, లేదు అంటే ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళ ద్వారా నేర్చుకున్నారా? కోచెస్ ద్వారా నేర్చుకున్నారు. సో ఇప్పటిదాకా ఎన్ని అకాడమీస్కి వెళ్ళారు అంటే గేమ్ కోసం? 2 అకాడమీస్. సో ఇది మీ ఫస్ట్ నేషనల్సా? సెకండ్ నేషనల్స్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సిరి. ఐఎమ్ శిరీష ఫ్రమ్ రంగారెడ్డి. మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు ఫార్మర్స్. నేను ఇంటర్ 2nd year చదువుతున్నా ఇబ్రహీంపట్నంలో సోషల్ వెల్ఫేర్ కాలేజ్. నేను గేమ్ ఆడుతున్నా అంటే అది కాసు మేడం వల్ల. మాకు గేమ్లో అంత ఇంట్రెస్ట్ లేదు, మేడమే మోటివేషన్ ఇచ్చి ఇట్లా ఇది అంటే మేడం కూడా కబడ్డీ ద్వారానే అక్కడ జాబ్ చేస్తుర్రు. సో ఇట్లా నేనున్నా అంటే కబడ్డీ ద్వారానే నేను ఇక్కడ ఉన్నా. సో మేడంకి కూడా లైఫ్ ఇచ్చింది, ఇక మాకు కూడా ఇట్లా ఏదైనా అవుతుంది, ఏదైనా మంచిగా ఒక పేరు వస్తుంది, మా పేరెంట్స్ కూడా మంచిగా ఉంటుంది, ఒక పేరు వస్తుంది అని అట్లా. ఏ ఏజ్ నుంచి ఆడుతున్నావు కబడ్డీ? నేను 9th నుంచి. అంటే మిమ్మల్ని మీరు గేమ్ ఆడడానికి మీ మేడం వాళ్ళు ఉద్యోగం చెప్పి మోటివేట్ చేశారా, లేదంటే ఇంకేమైనా చెప్పారా? అట్లానేం కాదు, అంటే గేమ్ ఆడితే ఫిజికల్గా మంచిగా ఉంటాం, మెంటల్లీ కూడా మంచిగా ఉంటాం. అట్లా ఇంకా మార్నింగ్ మంచిగా ఫిట్నెస్ చేస్తే ఎక్కువ చదవగలుగుతాం, ఇవన్నీ చెప్పి మోటివేట్ చేసి. ఓకే, అయితే కబడ్డీ మీరు అందరూ చెప్తున్నారు కదా, మీ అందరికి అంటే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కబడ్డీలో? నవీన్ ఎక్స్ప్రెస్. రైడర్స్లో నవీన్ ఎక్స్ప్రెస్, డిఫెన్సర్స్లో ఫజిల్. ఓకే, వెరీ గుడ్.